హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్లో బెంగుళూరులోని శివోహం శివాలయంని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఈ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర 25 అడుగుల ఎత్తైన శివలింగం ఉందండి. ఇది బెంగుళూరులోనే హయ్యెస్ట్ శివలింగం అన్నమాట. ఇక ఈ శివోహం శివాలయం 26 ఫిబ్రవరి 1995 సంవత్సరంలో శృంగేరికి చెందిన శ్రీ శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడిందనమాట. దీన్ని మొదట శివమందిరం అనేవాళ్ళు. ఆ తర్వాత 2016లో శివోహం శివాలయంగా పేరు మార్చారు. ఇక మనం శివలింగం దగ్గర నుంచి మనం లోపలికి వస్తుంటే ఇవన్నీ కూడా వేర్ ఈజ్ గాడ్, హూ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అని మనకి కొన్ని కొటేషన్స్ అయితే చక్కగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం లోపలికి వెళ్ళి శివలింగాన్ని చూడటానికి ఎలాంటి ఛార్జ్ కూడా ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వెళ్ళిపోవచ్చు. అయితే 2017లో బిఫోర్ అయితే కనుక ఇక్కడ మనం లోపల కొన్ని పంచాధామ్ శివలింగాలు అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. వాటిని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు అది 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం స్పెషల్ ఎంట్రీకి వచ్చేసరికి ఇటువైపు వెళ్ళాలి. మనం ఇక్కడ చూసారా, కార్ పార్కింగ్ అండ్ పార్కింగ్తో పాటు మనం 150 రూపీస్ టికెట్కి అయితే ఇటువైపు వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా అండర్ గ్రౌండ్. ఇక్కడ మనకి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మన ఫుల్ సిటీ లైఫ్లో బెంగళూరు సిటీలో మనకి ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది, కెంఫర్ట్ అంటారు. ఇక్కడున్న శివుని విగ్రహం వచ్చేసరికి ఎంతో నైపుణ్యం కలిగిన శిల్పి కాశీనాథ్ గారు రూపొందించారంటండి. ఎంతో ఇది మన భారతదేశంలోనే ఎత్తైన శివ స్టాట్యూస్లో 7వ స్థానాన్ని కలిగి ఉందన్నమాట. బెంగుళూరు వచ్చిన వాళ్ళు అలాగే ఉన్నవాళ్ళు తప్పక చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్లో ఈ శివోహం శివాలయం అనేది ఒక ప్లేస్ అండి. కంపల్సరిగా అయితే చూడండి. ఇక మనం ఇట్లా లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే అంటే మనం 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా. ఆ 150 రూపీస్ టికెట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి ఇది అనమాట. ఇక్కడ 108 రుద్రాక్ష ఇస్తారండి. అలాగే 108 బౌల్స్ వీళ్ళు అరేంజ్ చేశారు. ఈ బౌల్స్లో మనం ఒక్కొక్క రుద్రాక్ష కూడా వేస్తూ వెళ్తాము. సో ఈ టోటల్ 108 ఉంటాయండి. ఇక్కడ కొన్ని పేర్లు కూడా, అంటే ప్రతి దానికి కూడా ఒక పేరు అనేది ఉంటుంది, బోర్డు రాసి ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. నేను చెప్పాను కదా 150 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక కొన్ని మనం చూడొచ్చు అని. ఆ 150 రూపీస్ టికెట్లో ఇది ఫస్ట్ మనకి వస్తుంది. 108 రుద్రాక్ష 108 బౌల్స్లో మనం వేస్తూ వెళ్ళిపోతాము. సో మేము కూడా ఏం చేసామంటే, ఇంత దూరం వచ్చాం కదండి, 150 రూపీస్కి మనం వెనకాడకూడదు కదా. సో మనం అన్నీ చూడాలి అనేలాగా రుద్రాక్ష కూడా, అంటే మేము 150 రూపీస్ టికెట్ అనేది తీసుకొని మేము లోపలికి ఎంటర్ అయ్యాము. సో చూడండి, ఇలా అన్నీ కూడా మనం వేస్తూ వచ్చాము. ఇక్కడ ఏంటంటే వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న వేదాలని అధ్యయనంగా తీసుకొని వీళ్ళు మోక్షానికి ఉపయోగపడేలాగా ఇక్కడ కొన్ని వీళ్ళు అరేంజ్ చేశారండి. సో ఇక్కడ అంటే మనం ఎన్నో శివాలయాలు అంటే ఎన్నో పురాతన చరిత్ర కలిగిన వాటిని మనం సందర్శించలేకపోయినా కూడా మనం ఒక్కసారి ఇక్కడికి వచ్చాము అంటే అన్నీ చూడగలిగేలాగా ఇక్కడ అనేది ఉందన్నమాట. ఇక దాని తర్వాత మనకి గణేష్ స్టాట్యూ అండి. సెకండ్ వచ్చేసరికి ఈ గణేష్ స్టాట్యూ 2003లో దీన్ని ప్రతిష్ఠించారనమాట. వాస్వాని అంటే జేపీ వాస్వాని గారు మార్చి 1, 2003లో దీన్ని ప్రారంభించారు. ఇది 32 అడుగుల ఎత్తు అనేది ఉంటుందంట. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సమస్యలను తీరుస్తారన్న నమ్మకంతో గణేశుడి ముందు కుంకుమ పువ్వు కలరు తాడునైతే ఇక్కడ టై చేస్తారంటే కడతారంటండి. సో ఇక్కడ గణేష్ స్టాచ్యూ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి పంచాధామ్ 5 పంచాధామ్లు వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ 5 పంచాధామ్లు కూడా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇవి కృత్రిమంగా చేసినా కూడా చాలా అంటే మహిమాన్వితమైనవని ఇక్కడ చెప్తారు. సో
ఇక్కడ అన్ని పంచాధామ్ అంటే అమర్నాథ్, అలాగే హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, ఇంకా కేదార్నాథ్ అనమాట. ఈ ఐదిటిని కలిపి పంచాధామ్ అంటారండి. అక్కడ ఎలా అయితే శివలింగం ఉంటుందో ఇక్కడ కూడా శివలింగాన్ని వీళ్ళు ప్రతిష్ఠించారు. అవన్నీ కూడా మనము చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా కూడా ఒక గుహలాగా వాళ్ళు కృత్రిమ గృహని ఏర్పాటు చేశారు. అండ్ చూడండి ఎంత ఎట్లా అంటే వంతెనలాగా ప్రతిదీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. సో గుహల్లో నుంచి మనం నిజంగా అసలు చూస్తే నిజమైన గుహల్లో నుంచి వెళ్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి బద్రీనాథ్లో ఎలా ఉంటారో అలా అనమాట. బద్రీనాథ్ శివుడు శివలింగము. మనం ఏంటంటే అందరం అయితే వెళ్ళలేం కదండి. అలాంటి వాళ్ళు కనీసం ఇక్కడికి వస్తే అవి చూసిన పుణ్యం అనేది వస్తుంది. బెంగుళూరులో తప్పకుండా చూడాలండి శివోహం శివాలయం అనేది. ఇక్కడ మనకి ఇవన్నీతో పాటు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం కొంచెం సేపు ప్రశాంతమైన లైఫ్ అంటే మన సాధక బాధలన్నీ కూడా మనం వదిలిపెట్టేసి మనం కొంచెం సేపు ఇక్కడ ప్రశాంతంగా అనేది ఉండొచ్చు. సో ఇది వచ్చేసరికి కేదార్నాథ్ శివలింగము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మనం ఇక్కడ చాంట్ చేస్తూ గనక మనం ఇక్కడ ఉన్నాము అంటే మనకు కొంచెం సేపు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే మనం నిజంగా అమర్నాథ్, కేదార్నాథ్ వెళ్ళామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇది వచ్చేసరికి అమర్నాథ్ అండి. అక్కడ మంచు లింగం ఎలా అయితే ఉంటుందో వీళ్ళు ఇక్కడ అలాగే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది ఆ ఫీలింగ్. సో ఇది వచ్చేసరికి అమర్నాథ్ అనమాట. సో ఇలా మనం అన్ని పాంచ్ధామ్ లింగాలన్నీ కూడా చూసుకుంటూ ఈ గుహలో నుంచి మనం బయటికైతే వస్తున్నాము. సో చూశారు కదా అసలు అంతా చీకటిగా ఆ లైటింగ్ ఎఫెక్ట్కి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, అలాగే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ పాంచ్ధామ్ శివలింగాలన్నీ కూడా చూసి మనం బయటకైతే వచ్చేస్తామన్నమాట. సో ఈ గుహలో నుంచి ఒక గుహ అయిపోయింది కదా, ఇక జ్యోతిర్లింగాల దర్శనానికి మనం వెళ్దాము. ఇవి వచ్చేసరికి మన 12 జ్యోతిర్లింగాలు అనమాట. స్పెషల్ జ్యోతిర్లింగ అభిషేక్ అంటే మనం ఏంటంటే ఇక్కడ అభిషేకం చేస్తూ కూడా వెళ్ళొచ్చని అంటారు. ఇక ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ కేవ్స్ అనమాట, గుహల్లో. ఇందులో వచ్చేసరికి సోమనాథ్, మల్లికార్జున, అలాగే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమశంకర్, విశ్వనాథ్ ఆలయం, అలాగే త్రయంబకేశ్వర్, బైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం, ఇంకా కృష్ణేశ్వర్, ఇట్లా 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనకి అక్కడ ఎట్లా అయితే ఉంటుందో వీళ్ళు అట్లాగే సేమ్ ఇక్కడ పెట్టారనమాట. అంటే ఏంటంటే మనం ఇవన్నీ కూడా తిరిగి చూడలేని సిచ్యువేషన్ అయితే కనుక మనం ఇక్కడ ఒక్క చాట మనం చూసినా కూడా మనకు అంత పుణ్యం కలుగుతుంది అని ఒక ప్రయత్నం అన్నమాట. ఇది వచ్చేసరికి శ్రీశైల మల్లికార్జునుడు. అలాగే ఏం చేశారంటే వీళ్ళు ప్రతిదీ కూడా అంటే జ్యోతిర్లింగం పెట్టారు కదండి, అలాగే దాని బ్యాక్ సైడ్ అసలు అక్కడ అంటే ఆ ఊరి యొక్క చరిత్ర, ఇప్పుడు శ్రీశైలం ఉంది, శ్రీశైలం చరిత్ర, అలాగే ఇది వచ్చేసరికి నాగేశ్వర్. ఇక్కడ అంటే ఆ విగ్రహం ఎలా ఉంది ఏమిటి దాని మెయిన్ చరిత్ర అనేది వీళ్ళు ఇక్కడ బోర్డు అనేది పెట్టారనమాట. అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్ళాము అంటే చక్కగా ఆ జ్యోతిర్లింగం యొక్క చరిత్ర కూడా మనకి తెలుస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి రామేశ్వర్. ఇది రామేశ్వర్ అనేది తమిళనాడులో ఉంది. ఈ రామేశ్వర్ శివలింగం యొక్క చరిత్ర హిస్టరీ అనేది ఇక్కడ వాళ్ళు బోర్డు అనేది పెట్టారనమాట. సో మధ్య మధ్యలో కొన్ని శివలింగాలు కూడా వాళ్ళు పెడుతూ వచ్చారు. ఇది వచ్చేసరికి సోమనాథ్ గుజరాత్లో ఉందన్నమాట.
ఇక మనం ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ అంటే 12 జ్యోతిర్లింగాలు కూడా మనం పూర్తిగా ఇక్కడ దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి కేదార్ ఇట్లా అన్నీ కూడా జ్యోతిర్లింగాలు పేరు రాసి చక్కగా పెట్టారు. అసలు ఇదంతా మెయింటైన్ చేస్తున్నందుకు కూడా మనం చాలా మెచ్చుకోవచ్చండి. ఏంటంటే ఇంత ఒక గుహలాగా అరేంజ్ చేసి ఆ గుహలో అన్ని జ్యోతిర్లింగాలు అలాగే పాంచధామ్ లింగాలు వీళ్ళు పెట్టి అంటే ప్రతిష్ఠ చేస్తారు కదండి. ఎంతైనా ప్రతిష్ఠ చేసినా కూడా వాటికంటూ కొంత మహిమ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి గ్రిష్ణేశ్వర్, ఇది మహారాష్ట్రలో ఉందండి. ఇక్కడ అక్కడక్కడ వీళ్ళు మధ్యలో ఏం చేశారంటే శివుడి విగ్రహాలు అలాగే శివలింగాలు కూడా వీళ్ళు ప్రతిష్ఠించారనమాట, అంటే అరేంజ్ చేశారు. ఇది వచ్చేసరికి జాహ్నకండ్లో ఉంది వైద్యనాథ్ అనమాట. అంటే వైద్యంకి అక్కడ ఉన్న శివలింగం ఏంటంటే ఎక్కువ వైద్యానికి బాగా పేరు అని చెప్పి అంటారు వైద్యనాథ్. ఇది వచ్చేసరికి ఓంకారేశ్వర్ అండి, మధ్యప్రదేశ్లో లింగం ఇలా ఉంటుందన్నమాట. కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా మనం అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఒక హాఫ్ డే కనుక మనం టైం స్పెండ్ చేస్తే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అంటే అక్కడ మనం చరిత్ర చదువుతూ చక్కగా చూసుకొని వచ్చేసేయచ్చు అనమాట. ఇది కూడా మహారాష్ట్రలో ఉందండి, భీమేశ్వర్ అనమాట. ఒక రాతిలో నుంచి బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. సో వాళ్ళు చూడండి ఎలా పెట్టారనేది, మధ్యలో శివలింగం పెట్టి అటు ఇటు రాళ్ళు అనేది పెట్టారనమాట. ఇది కూడా మహారాష్ట్రలో ఉందండి, త్రయంబకం అనమాట. త్రయంబకంలో 3 శివలింగాలు ఉంటాయి చూసారా. ఎట్లా అంటే ఇక్కడ త్రయంబకంలో అయితే మిర్రర్లో నుంచి చూస్తారు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి. అలాగే ఇది వచ్చేసరికి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. మొత్తం అంటే మంచులో ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ అంతా కూడా మంచు అనేది వాళ్ళు చక్కగా అరేంజ్ చేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది. మేమైతే ఒక హాఫ్ డే మొత్తం టైం స్పెండ్ చేసాం. సో ఇలా జ్యోతిర్లింగాలు చూసుకొని బయటికి వచ్చేసాము. ఇదైతే ఇక్కడ ధ్యాన భంగిమలో ఉన్న 65 అడుగుల ఎత్తుగల శివుని విగ్రహం అనేది మనకి కనిపిస్తుంది. ఇది భారతదేశంలోనే అంటే ఎత్తైన శివుడి స్టాచ్యూస్లో 7వ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ శివుడు వచ్చేసరికి గంగాదేవి తన జుట్టులో నుంచి వస్తున్నట్టుగా, అలాగే డమరుకం పట్టుకొని త్రిశూలం పట్టుకొని ధ్యాన ముద్రలో ఉన్న శివుడు మనకి కనిపిస్తాడు. 150 రూపీస్లో ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇందులో కాయిన్ కనుక మనం వేస్తే అది అటు కొలంలోకి వెళ్ళిపోతుందని చెప్తారు. అలాగే దీపాలు కూడా మనం పెట్టచ్చు అనమాట. అక్కడి నుంచి మనం పక్కకు వచ్చేసేస్తే అమ్మవారి విగ్రహము అలాగే గణేష్ విగ్రహం అనేది మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకొని వచ్చిన తర్వాత శివుడి దగ్గరికి కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి ఎంత ఎత్తుగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇది చెక్కిన అంటే శిల్పి కూడా చాలా నైపుణ్యం కలిగిన శిల్పి అనమాట. ఓకే, శివుడి ఎదురుగా వచ్చేసరికి ఇక్కడ వైద్యరాళ్ళు అనేవి ఉంటాయంట. ఈ వైద్యరాళ్ళు మనం ఏవైనా అధికమైన స్వస్థత కలిగిన వాళ్ళు ఆ వైద్యరాళ్ళని వాటేసుకున్న తాకిన వాళ్ళ స్వస్థత అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఇలా మనం ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడికి వస్తే దేవుడు ఎదురుగా ఇక్కడ ధూప్ స్టిక్స్ ఇస్తారు. మనం అంటే అగరబత్తులు కూడా మనం పెట్టచ్చు అనమాట. ఇవన్నీ కూడా 150 రూపీస్ టికెట్లో ఉంటాయి. ఇటువైపు ఒక పక్కన వచ్చేసరికి నవగ్రహాలని అరేంజ్ చేశారు. ఇది చూడండి, గుడి కూడా ఎలా వెరైటీగా ఉంది కదా, ఒక ఇగ్లు లాగా ఉందన్నమాట. దాంట్లో మనకి నవగ్రహాలు అనేది వీళ్ళు పెట్టారు. సో మేము ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి. ఇది మామూలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంటే మనకి ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది కదా, ఒక గుడిలాగా కాకుండా ఇది ఒక ఇగ్లు లాగా అయితే అనిపించింది. అండ్ ధూప్స్ కూడా స్టిక్స్ అనేవి మేము తీసుకొని పెట్టేశాము.
అండ్ ఇక్కడ శివుడు ధ్యాన ముద్రలో ఉంటాడు కదండి. అలాగే ఇక్కడ భక్తులు ఏంటంటే, అంటే ఇక్కడ దగ్గరలో ఉండే భక్తులు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ చైర్స్ కూడా చూడండి, కింద కూర్చొని మనం వజ్రాసనంలో కూర్చొని చక్కగా ఆనుకొని, అంటే అందరూ స్ట్రైట్గా కూర్చోలేరు కదా, అలాంటి వాళ్ళకి ఆనుకొని కూర్చోవడానికి చక్కగా కుర్చీలు చాలా బాగా అనిపించింది. సో ఇదండి బెంగుళూరులో కెంఫర్ట్లో ఉన్న శివోహం శివాలయం. మీరు కూడా తప్పకుండా చూడండి. శివోహం శివాలయం అనమాట, చాలా బాగా ఇష్టపడతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.